హలో అండి. సంక్రాంతి రోజైతే పంతులు ఊరంతా తిరుగుతారు ఇల్లిల్లు. ఇలాగా బియ్యము, కూరగాయలు, దక్షిణ ఇంకా ఎవరెవరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ చింతపండు, పప్పు ఇంక ఇవన్నీ కూడా ఇస్తారు. సరుకులు కూడా ఇంక ముందు రోజు ఇచ్చినవి అయితే అది వేరు, అది తిథి ప్రకారం చేసాము. ఇదైతే పండగ రోజు మామూలుగా అందరు ఇస్తుంటారు. ఇంకా ఆ రోజు మేము కూడా ఇచ్చేసాము. కూరగాయలు కావాల్సినవి అన్నీ, వంటకు కావాల్సినవి. మేమైతే గుమ్మడికాయ కూడా ఇవ్వాలి కానీ ఆ రోజైతే గుమ్మడికాయ లేదు. ఇంకేదైనా తీగ జాతికి చెందిన కూరగాయలు ఇవ్వాలని నేనైతే సొరకాయ ఉండే ఇంట్లో, ఆ సొరకాయ పెట్టి ఇంక కూరగాయలు పెట్టి ఇచ్చేసాను. మా వారైతే అక్కడ కూర్చొని అన్నీ చదివిపించుకొని ఇంక పేర్లన్నీ ఇంకా అవన్నీ దానం ఇచ్చేసారు పంతులకి. ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ పండగలకైతే వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఆ పండగలన్నీ పెట్టించుకొని పోతారు. ఇంకా సాగలోళ్ళు, మంగళోళ్ళు ఇంక వేరే వేరే వాళ్ళు అందరూ వస్తారు. ఊర్లో అందరింటికి తిరిగి ఇలా పెట్టించుకొని పోతారు. ఏమైతే మా సాకలోళ్ళమా అంటే మాకు బట్టలు ఉతుకుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఉతికేది. ఇంక ఈ మధ్య మా అత్త ఒక్కతే కదా ఉతికించుకోవట్లేదు. అలాగా